హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. పితృపక్షం, పితృప్రార్థనలకు అత్యుత్తమ కాలం. పితృదేవతలకు కృతజ్ఞత చెప్పే పవిత్రమైన 15 రోజుల ఈ కాలం మన వంశానికి శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యం తెస్తుంది. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంవత్సరం మాలాయ పక్షం సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 21న అమావాస్యతో ముగుస్తుంది. ఈ సమయంలో మన వంశంలోని 3 తరాల పూర్వీకుల ఆత్మలు భూలోకం మరియు స్వర్గలోకం మధ్యలో నివసిస్తారని నమ్మకం. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం ముందు నిలబడి పితృదేవతలను స్మరించి చేతులు జోడించి నమస్కరించటం శాస్త్రోక్తంగా అనేక శుభ ఫలితాలు ఇస్తుంది. భాద్రపద శుక్లపక్షం దేవతారాధనకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంతే బహుళపక్షం పితృదేవతల పూజకు శ్రేష్టమైనది. అందుకే దీన్ని పితృపక్షం, మహాలయ పక్షం అంటారు. ఈ రోజుల్లో తర్పణాలు, శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా చేయాలి. కుదరని వారు కనీసం చివరి రోజు మహాలయ అమావాస్య నాడు తప్పకుండా చేసుకోవాలి. దానశీలి అయిన కర్ణుడు స్వర్గానికి చేరుకున్నప్పుడు అతనికి అక్కడ పండ్లు, నీరు అన్నీ బంగారంగా మారిపోయాయంట. అతను చేసిన దానాలన్నీ బంగారము, వెండి, ధనరూపంలో ఉన్నాయని, కానీ ఒక్కరికి కూడా అన్నం పెట్టలేదని, అందుకే ఈ దుస్థితి ఎదురైందని ఆకాశవాణి చెప్పింది. ఆయనకు ఆకలి, దాహం తీరలేదు. ఆవేదనతో సూర్యదేవుణ్ణి ప్రార్థించాడు. దేవేంద్రుడు కరుణించి భూలోకానికి పంపి తర్పణలు, అన్న సంతర్పణ చేయమని అనుమతించాడు. కర్ణుడు భూలోకానికి వచ్చి బంధుమిత్రులకు, పేదలకు అన్న సంతర్పణ చేసి పితృదేవతలకు తర్పణాలు చేసి తిరిగి స్వర్గానికి చేరాడు. అప్పుడే ఆయన ఆకలి, దాహం తీరింది. ఆ కాలమే మహాలయ పక్షంగా ప్రసిద్ధి చెందింది. మహాలయ పక్షంలో చేసిన అన్న సంతర్పణ, తర్పణం ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారు. మన కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, సుఖం అందిస్తుంది. మహాలయ పక్షం పూర్వీకుల ఆత్మలకు నమస్కారం. మన హృదయాలకు శుద్ధి, మన వంశానికి శ్రేయస్సు. తర్పణం చేయండి, శ్రద్ధతో ఆరాధన చేయండి, శుభం పొందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.